ప్రియమైన దేవుని బిడ్డలకి వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అత్యంత కృపగల దేవుడు. మరి ఆయన ఎల్లప్పుడూ తన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నిన్ను ఎవరైనా సరే ఒకవేళ కించపరిచినా, అవమానపరిచినా, మరి నీవు అడ్డుగా ఉన్నావని అనుకున్నా, నీ జీవితంలో ఎవరైనా నిన్ను ఒకవేళ హీనంగా చూసినా, నిన్ను గణపరచకపోయినా, నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ము. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను. ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా ప్రభువు నిన్ను ఎత్తుకుని నడిపిస్తాడు. దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నమ్మదగిన వాడు. నువ్వెప్పుడు ఒంటరివని ఎప్పుడూ తలవద్దు. దేవుడు ఖచ్చితంగా నువ్వు విశ్వసించిన నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన యవ్వన కాలంలోని, బాల్యకాలంలోని, వృద్ధాప్యంలోని నీ తల నెరిసి వృద్ధుడు అయ్యే వరకు కూడా నిన్ను విడవడు. ఈ లోకంలో మనుషులందరూ విడిచిపెట్టవచ్చు. ఈ లోకంలో మనుషులందరూ నేను తృణీకరించవచ్చు, మనుషులందరూ అవమానపరచవచ్చు. కానీ నువ్వు నమ్ముకున్న యేసయ్య నిన్ను ఎడవడు, ఎడబాయుడు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక.